నమస్తే. ఇదొక అద్భుతమైన సాహసం అంటూ ధరణిని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ అందులో ఉన్న లొసుగులు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కొత్త ప్రభుత్వం చేస్తుంది. కేవలం బయటికి తీసుకొస్తారా లేక నిజమైన చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. ఇప్పటికే ధరణిలో ఉన్న పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసింది. అటు కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు ఉన్నటువంటి తహసీల్దార్ వరకు ఉన్నటువంటి ఏం చర్యలు తీసుకోవాలి, ఎన్ని రోజులు గడువు ఇవ్వాలని చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే ధరణి భూభాగవతాల గురించి రోజు పత్రికలో వస్తున్నాయి. ఈరోజు ఒక ప్రధాన వార్తని మనం చూస్తున్నాం. అందులో చూస్తే ధరణి బూచితో భూమి స్వాహ అంటూ వట్టినాగులపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుగోలు చేసినటువంటి భూమికి సంబంధించినటువంటి వార్త ఇది. 500 కోట్ల భూమి బోయినపల్లి వినోద్ సోదరుడికి రిజిస్ట్రేషన్ చేశారన్నటువంటి వార్తను మనం చూడవచ్చు. వట్టినాగులపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్న భూముల్ని కారు చౌకగా కొట్టేసినటువంటి వైనం ధరణిలో భూదాన్ భూమిగా చూపి తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. 2002లో 8 ఎకరాల భూమిని 63 మంది విప్రో ఉద్యోగులు వారు పెట్టుకున్న సొసైటీ పేరిట 2009లో ఆ భూముల రిజిస్ట్రేషన్ జరిగింది. 111/111 జీవో ఎత్తివేతతో వాటి ధర పెరగడంతో బోయినపల్లి కన్నుపడిందని సొసైటీ అధ్యక్షుడితో పాటు దాసోహమాన రెవెన్యూ అధికారులు అంటూ అప్పటిదాకా నిషేధిత జాబితాలో ఉన్న భూమికి పాస్బుక్ జారీ అయింది. భూమిని రిజిస్ట్రేషన్ చేయొద్దన్న డీసీఓ ఆదేశాలు కూడా బేఖాతరయ్యాయి. ఒకరి ఆదేశాలు ఎవరైనా పట్టించుకునే పరిస్థితి ఉంది. అధికార పార్టీ చెప్పిన వారికి అధికారులు కూడా మడుగులు వచ్చారు. వారందరూ కూడా ఒక్కరొక్కరు అరెస్ట్ అవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ధరణి దారుణాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు బలయ్యారు. 2002లో కొనుక్కున్న భూముల ధరలు 111 జీవో ఎత్తివేతతో భారీగా పెరగడంతో వారు ఆనందించారు. కానీ ఖరీదైన ఆ భూములపై గత ప్రభుత్వ పెద్దలకు బాగా దగ్గరైన ఓ బడాబాబు సోదరుడి కన్ను పడింది. అంతే 2009లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగుల పేరిట రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిన ఆ భూములు ధరణిలో భూదాన్ భూములుగా నమోదయ్యాయి. దాన్ని చూపి మీ భూములు మీకు రావు అని వారిని భయపెట్టి ఆందోళనకు గురిచేసి సొసైటీ అధ్యక్షుడితో పాటు మరికొందరిని తమ వైపు తిప్పుకొని ఆ భూమిని కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అంతే రికార్డులు తారుమారైపోయాయి. ధరణిలో అవి పట్ట భూములుగా మారిపోయాయి. ఆగమేఘాలపై రిజిస్ట్రేషన్ పూర్తయింది. ధరణి అనే భూతాన్ని తెరపైకి తెచ్చి నగరం నడిబొడ్డున 500 కోట్ల భూమిని కారు చౌకగా కొట్టేసిన దందా ఇది అంటూ ఈ దందాకు సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి రంగారెడ్డి జిల్లా ప్రతినిధికి సంబంధించిన వార్త. సొంతింటి కలతో దాదాపు 2 దశాబ్దాల క్రితం సొసైటీగా ఏర్పడి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొందరు దారుణంగా మోసపోయారు. సొసైటీ అధ్యక్షుడు మరికొంతమంది ముఖ్యుల చేతిలోనే నమ్మక ద్రోహానికి గురై లబోదిబోమంటున్నారు. దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు 63 మంది కలిసి 2002లో సాఫ్ట్వేర్ అసోసియేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కలిసి వట్టినాగులపల్లిలో 8.07 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సర్వే నెంబర్ 181/ఆలోని 2.12 ఎకరాలతో పాటు 189 189 189/ఊ 189/రూ 189/E2లోని 5.35 ఎకరాల భూమిని జీపీఏ ద్వారా సర్వోత్తమరెడ్డి, నీలారెడ్డి, మురళీకృష్ణ, నిత్యానంద అనే వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. వీరంతా కలిసి ఈ లేఅవుట్ అనుమతి కోసం దరఖాస్తు చేయకు అది 111 జీవో పరిధికి వస్తుందని అనుమతి ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పారు. తర్వాత కొన్నాళ్ళకు రియల్ ఎస్టేట్ ధరలు పెరగడంతో భూమిని సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెళ్తే అందులో కొంత భాగం భూదాన్ భూమిగా రికార్డులో ఉన్నందున రిజిస్ట్రేషన్ కుదరదు అని చెప్పారు. దీంతో వారు 25/11/2006న ఓ తహసీల్దార్ ఆ భూమిలోని భూమితో పాటు పక్కన ఉన్న మరికొన్ని భూములకు ఇచ్చిన పట్టా క్లియరెన్స్ ఉత్తర్వులను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు చూపించారు. 2009లో సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూమి చుట్టూ ప్రహారీ నిర్మించుకున్నారు. ఇదిలా ఉండగా ఈ సర్వే నెంబర్లోని భూములను 111 జీవో పరిధి నుంచి మినహాయించాలని కోరుతూ కొందరు కోర్టుకు వెళ్లారు. అందులో తీర్పు అనుకూలంగా వస్తే తమకు కూడా ఉపశమనం కలుగుతుందని సొసైటీ సభ్యులు భావించారు. వారు అనుకున్నట్లుగానే ఆ భూమి 111 జీవో పరిధిలోకి రాదని 2022 ఏప్రిల్లో హైకోర్టు ప్రకటించింది. అదే సమయంలో అసలు 111 జీవోని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. న్యాయస్థానం తీర్పు 111 జీవో రద్దు నేపథ్యంలో ఆ భూముల ధరలు భారీగా పెరిగాయి. ఖాళీగా ఉన్న ఈ భూమిని ఖరీదైన భూమిపై ఓ బడా వ్యక్తి కన్నుపడింది. వ్యవస్థలు తోడయ్యాయి. ధరణి భూతం తెరపైకి వచ్చింది. ఈ భూమిలో అధిక భాగం భూదాన్ భూమిగా ధరణిలో కనిపించింది. తమ కలలు నెరవేరుతున్నాయని సంబరపడ్డ సొసైటీ సభ్యులంతా ఈ పరిణామంతో అవాక్కయ్యారు. సొసైటీ అధ్యక్షుడు వేములపాటి ఉదయభాస్కర్
ఉపాధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యంతో పాటు మేనేజింగ్ కమిటీ మెంబర్ కాటూరి వెంకట్ దీనిపై ఆరా తీస్తామని సభ్యులకు చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత ఈ భూమి భూదాన్ భూమి రికార్డులో ఉందని దాన్ని మార్చడం కుదరదు కాబట్టి వచ్చిన రేటుకు తెగనమ్ముకుందామని అన్నారు. అందుకు కొందరు అంగీకరించలేదు. దీనిపై కొట్లాడదామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ సొసైటీ అధ్యక్షుడు ఇప్పుడేమీ చేయలేం, ఎంతో కొంతకు తెగనమ్మకపోతే మొత్తానికి నష్టపోతానని వారికి నచ్చజెప్పారు. భూమి కొనే పార్టీని కూడా తానే చూస్తానని, అందరం కలిసి నిర్ణయం తీసుకుంటే వెంటనే డబ్బొచ్చే ఏర్పాటు కూడా చేస్తానని అన్నారు. ఇందుకు మెజారిటీ సభ్యులు అంగీకరించని తెలిపి ఒక తీర్మానం కూడా చేశారు. అయితే 4 వారాల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని, లేకుంటే తీర్మానం చెల్లదని కూడా అందులో రాసుకున్నారు. భూమి కొనుగోలు వివరాలు సభ్యులకు కూడా తెలియజేయాలని, వారితో బేరం కుదుర్చుకునే సమయంలో అందరినీ తీసుకెళ్లాలని కోరారు. కానీ సొసైటీ అధ్యక్షుడు భూమి కొనేవారికి సొసైటీ సభ్యులకు మధ్య ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. ధర విషయంలో కూడా చర్చించలేదు. కొందరు సభ్యులకు అనుమానం వచ్చి నిలదీయడంతో గజానికి 30,000 చొప్పున ఇప్పిస్తామని, అందులో గజానికి 25,000 చొప్పున నగదు రూపంలో, మిగతా సొమ్మును చెక్కు రూపంలో ఇస్తానని చెప్పుకొచ్చారు. దీంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పక్క స్థలాల గజం ₹1,00,000 నుంచి ₹1,50,000 దాకా అమ్ముడవుతుండగా తమ భూమికి ఇంత తక్కువ ధర ఏమిటని ప్రశ్నించారు. దీనికి అధ్యక్షుడు కొద్ది రోజులాగితే ఆ ధర కూడా రాదు, మొత్తం భూమి ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది అని భయపెట్టారు. దీంతో కొందరు సభ్యులు నమ్మారు. కానీ కొందరు సభ్యులకు అధ్యక్షుడిపై అనుమానం వచ్చి తమ భూమిని సంబంధించిన క్రయ విక్రయాలు జరగకుండా చూడాలని రాష్ట్ర సహకార శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావుని కలిసి వినతిపత్రం ఇచ్చారు. తాము గతంలో భూమి అమ్మకం కోసం అధ్యక్షుడికి ఇచ్చిన తీర్మానం గడువు ముగిసిందని, అయినా కూడా ఆ పత్రాలతో సొసైటీ అధ్యక్షుడు మరికొంతమంది కలిసి సొసైటీ భూమి విక్రయిస్తున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై రఘునందన్ రావు స్పందించి జిల్లా సహకార అధికారి డీసీఓ ధాత్రీదేవికి లేఖ రాశారు. ఆమె సొసైటీ సభ్యులందరికీ వేరువేరుగా పిలిచి విచారించారు. ఈ భూముల విషయంలో ఏదో మతలబు జరుగుతుందని భావించి సొసైటీ భూమిని సభ్యులకు తప్ప బయట వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయరాదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కాపీలను స్థానిక తహసీల్దార్తో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు పంపారు. తర్వాత దీనిపై పూర్తి స్థాయి నివేదిక కూడా ఉన్నతాధికారులు పంపారు. డీసీఓ ఆదేశాలు కూడా పక్కన పెట్టి సొసైటీ సభ్యులకు కాకుండా మూడో వ్యక్తికి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయరాదని డీసీఓ ఉత్తర్వులు జారీ చేసిన కొన్ని గంటలకే ఈ భూమిని వేరే వారికి అమ్మడానికి రంగం సిద్ధమైంది. 2023 జనవరి 18న డీసీఓ ఉత్తర్వులు స్థానిక తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్తో పాటు సొసైటీ సభ్యులకు పంపగా మర్నాడు ఉదయం 10:30 గంటలకు సొసైటీ సభ్యులు ఆ ఉత్తర్వులతో గండిపేట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వారికి సొసైటీ అధ్యక్షుడు వివిఎస్ ఉదయభాస్కర్తో పాటు భూమి కొనుగోలు చేస్తున్న ప్రతిమ కన్స్ట్రక్షన్స్ అధినేత బోయినపల్లి శ్రీనివాసరావు, ఈయన బోయినపల్లి వినోద్ సోదరుడు కనిపించడంతో కంగుతిన్నారు. రిజిస్ట్రేషన్ ఆపాలంటూ డీసీఓ ఉత్తర్వులు చూపించారు. కానీ ఆ ఉత్తర్వులను డిప్యూటీ తహసీల్దార్ పట్టించుకోలేదు. స్లాట్ బుక్ అయినందున రిజిస్ట్రేషన్ ఆపలేమని చెప్పారు. ఫలితంగా సొసైటీకి చెందిన 8.07 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చక్కాచక్క జరిగిపోయాయి. అదే రోజు మ్యుటేషన్, 20వ తేదీ నాలా కన్వర్షన్ కూడా జరిగిపోయాయి. డీసీఓ నుంచి వ్యతిరేకత ఉత్తర్వులు వస్తున్నాయని ముందుగానే తెలుసుకున్న సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు 2023 జనవరి 18న సాయంత్రం 6:21 రిజిస్ట్రేషన్ నిమిత్తం ధరణిలో స్లాట్ బుక్ చేయడం గమనార్హం. అంతేకాదు 2023 జనవరి 14వ తేదీన నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమిని విక్రయానికి అనుకూలంగా 17వ తేదీన పాస్బుక్ విడుదలైంది. ఆ పాస్బుక్ సాయంతోనే 19వ తేదీన రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే బోయినపల్లి శ్రీనివాసరావు సొసైటీ సభ్యులందరికీ అకౌంట్లోకి గజానికి ₹5,500 చొప్పున డబ్బు జమ చేశారు. తనకు సహకరించిన వారికి మాత్రం మిగిలింది నగదుగా ఇచ్చి మిగతా వారితో మొండి చేయి చూపారు. రిజిస్ట్రేషన్ అయ్యాక సొసైటీ చైర్మన్ ఉదయభాస్కర్ కనిపించట్లేదని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లుగా సమాచారం. ఇంకా భూదాన్ భూమి రికార్డులో ఎలా మారింది? భూమి సొసైటీ సభ్యుల చేతిలో ఉన్న సమయంలో అందులోని సర్వే నెంబర్లలో 5.35 ఎకరాల భూమి భూదాన్ భూమిగా కనిపించింది. బోయినపల్లి శ్రీనివాసరావు ఈ భూమి వ్యవహారంలో దిగ్గగానే భూదాన్ భూమి కాస్త ప్రైవేట్ భూమిగా మారింది. రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేయడానికి కొద్ది రోజుల ముందే ఈ రికార్డు మారడం గమనార్హం. ఈ వ్యవహారంలో శ్రీనివాసరావు సొసైటీ సభ్యులను అడ్డుపెట్టుకొని చక్రం తిప్పారు. ఫలితంగా అభ్యంతరాలున్నా కూడా రిజిస్ట్రేషన్ చకాచకా జరిగిపోయింది. మరీ విచిత్రం ఏమిటంటే ఇందులోనే 5.35 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో గతంలో పెట్టారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో కూడా ఇప్పటికీ ఈ భూమి 22A ఉండటం గమనార్హం. అవి నిజంగానే భూదాన్ భూములే అయి ఉంటే పాస్బుక్ ఎలా వచ్చిందనేది ప్రశ్న. కేసు పెట్టినా కొనసాగిన విచారణ. తమకు జరిగిన అన్యాయంపై సొసైటీ సభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే కనీసం తీసుకునేందుకు కూడా అప్పుడు పోలీసులు సహకరించలేదు. దీంతో సభ్యులు అప్పటి సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రన్ కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీంతో కేసు నమోదు చేయాలంటూ ఆయన గచ్చిబౌలి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 2023 జూలై 7న పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ శ్రీనివాసరావు అధికార పార్టీకి దగ్గర వ్యక్తి కావడంతో కేసు విచారణకు
పోలీసులు సాహసించలేదు. అయితే తమకు జరిగిన అన్యాయంపై కొందరు సభ్యులు ఏప్రిల్లో 2023లో హైకోర్టును ఆశ్రయించగా తీర్పు వచ్చే వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వాటిని కూడా బేఖాతరు చేస్తూ నిర్మాణాలు చేపట్టారు. అక్కడే హెలిప్యాడ్ నిర్మాణం కూడా జరిగింది. ఈ భూములను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసిన బోయినపల్లి శ్రీనివాసరావు వాటి చుట్టూ పకడ్బందీగా నిర్మాణాలు చేపట్టారు. చుట్టూ ఉన్న ప్రహారీ గోడ మీద ముళ్ళ కంచె వేసి లోపలికి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాదు అందులో హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టారు. పక్కనే చిన్న భవనాన్ని నిర్మించడం కూడా మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సొసైటీ సభ్యులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో దాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా అక్కడ హెలిప్యాడ్ తాను ప్రైవేటు సంస్థకు లీజుకు ఇచ్చానని శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. కానీ ఆ సంస్థకు కూడా శ్రీనివాసరావే యజమాని కావడం గమనార్హం. అసలు ఇక్కడ నుంచి కమర్షియల్ సర్వీసులకు అనుమతి ఉందా లేదా తెలుసుకునేందుకు సొసైటీ సభ్యులు డీజీసీఏను ఆర్టీఓ ద్వారా సమాచారం కోరగా తాము ఆ ప్రాంతం నుంచి ఎలాంటి సర్వీసులకు అనుమతి ఇవ్వలేదని డీజీసీఏ సమాధానం ఇవ్వడం గమనార్హం అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. హెలిప్యాడ్ నిర్మాణం జరిగిందనేటువంటి వార్త మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 22A ఉన్న తర్వాత కూడా ఎలా మారింది? భూదాన్ భూమిని మార్చడానికి ఎవరికి హక్కు ఉంది? అప్పుడు ఉన్నటువంటి నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నాయి. ఈ భూములు ఒక్కసారి నమోదైన తర్వాత మార్చడం కుదరదు అని చాలా స్పష్టమైనగా అనేక సార్లు ముఖ్యమంత్రి మంత్రులు చెప్పినా కూడా ఎవరికైతే వారికి అనుయాయులు ఉన్నారో, వారికి కావలసిన వారు ఉన్నారో వారికి మాత్రం రాత్రికి రాత్రే భూమి మారుతుంది. అప్పుడున్నటువంటి సీసీఏలే, చీఫ్ సెక్రటరీ, మంత్రులు వీళ్ళందరూ కలిసే దీనిని చేశారని పదే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ భూమిని మళ్ళీ తిరిగి సొసైటీ వారికి అప్పగిస్తుందా? డీసీఓ ఆదేశాలు ఉన్న తర్వాత కూడా ఎలా రిజిస్ట్రేషన్ జరిగాయి? వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాల్సి ఉందని సొసైటీ సభ్యులు కోరుతున్నారు.